అందరికీ నమస్తే అండి. అందరికీ నమస్తే. మీకు అందరికీ తెలిసిందే, నేను ఈ ప్రెస్ మీట్ నుంచి బయట అడుగు పెట్టడం వితిన్ సెకండ్స్లో ఒక లేడీ వచ్చి నన్ను పిక్ చేసుకొని వెళ్ళడం. ఆమె ఎందుకు చేసుకెళ్తుందో కూడా నాకు తెలియదు. దౌర్జన్యంగా తీసుకెళ్ళింది నన్ను. ఆమె ఎలా తీసుకెళ్ళిందంటే, ఆమెకి ఎవరో ఫోర్సబుల్గా చెప్పి, మీరు ఈ అమ్మాయిని తీసుకోరాకపోతే మీకు జాబ్ లేదు అని వాళ్ళకి చాలా ఎంత ప్రెషర్ పెట్టారో అంత ప్రెషర్ ఉంటేనే ఆమె అంత ఇలా బిహేవ్ చేస్తుంది. ఆమె చేసిన ప్రెషర్ వల్ల ఇక్కడ మన తిరుపతి పోలీసు వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారు. ఒక లేడీ వచ్చి మొత్తం పోలీసుల్ని మొత్తం మేనేజ్ చేసి వాళ్ళ దగ్గర ఎటువంటి ప్రూఫ్స్ తీసుకెళ్ళడానికి, అక్కడి నుంచి పాస్పోర్ట్ అనేది ఒకటి ఉండాలంట, వాళ్ళ దగ్గర అది లేదు. యాక్చువల్కి వాళ్ళ కేసు ఏంటో కూడా తెలియదు. వాళ్ళు నేను అడుగుతున్నాను అక్కడికి వెళ్ళి, అసలు కేసు ఏంటని అడుగుతుంటే క్రిప్టో అంటున్నాడు అతను వచ్చిన అబ్బాయి. క్రిప్టో కాయిన్ తీయడం అఫెన్సా ఇప్పట్లో? క్రిప్టో ఎంతమంది తీస్తున్నారు కాయిన్? రీసెంట్గానే జరిగింది, మన ట్రంప్ గారు ప్రెసిడెంట్ అయినప్పుడు ట్రంప్ షిప్ కాయిన్ అని ఒకటి ట్రంప్ కాయిన్ ఏదో రిలీజ్ చేశారు. ఎంతమంది కొన్నారు, ఎంతమంది చేశారు? క్రిప్టో అనేది తప్పు కాదు. అక్కడ వాళ్ళు చెప్పడం క్రిప్టో అనేది చేసింది ఈమె అని. ఓకే, క్రిప్టోనే అనుకున్నాం. క్రిప్టో గురించి నాకు పూర్తిగా తెలియదు, అసలు నాకు ఆ నాలెడ్జ్ అనేది తెలియదు. అసలు మెయిన్ పాయింట్, నేను వాళ్ళు అక్కడ క్వశ్చన్ చేస్తుంటే కేసు ఏమని సమాధానం చెప్పాల. ఈవెన్ స్టేషన్లో ఒక్కరికి కూడా చెప్పలేదు వాళ్ళు. ఆమె లేడీ నాకు తెలియదు, నేను తీసుకెళ్ళాలంతే. ఇవంతా పక్కన పెడదాం, ఓకే అయిపోయింది. వాళ్ళు దౌర్జన్యంగా వచ్చారు, అన్అఫిషియల్గా వచ్చారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే లోకల్ పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఎక్కడ ఇన్ఫార్మ్ చేయలేదు. వాళ్ళు అక్కడ అడిగారు, లోకల్ పోలీసులు లేకుండా మీరు ఎలా పిక్ చేస్తారు అంటే, మాకు ఆ ముందే లొకేషన్ తెలిసింది అన్నారు. మిస్టర్ కిరణ్ రాయల్ గారు చెప్పారు, ప్రెస్ మీట్లో నేను 12 o'clock నేను ప్రెస్ మీట్లో ఉంటానని చెప్పి ఇంతంత పెద్ద ఓట్లు ఇచ్చినాక వాళ్ళకి తెలీదా అని. మీరందరూ వినే ఉంటారు, వాళ్ళకి తెలుగు రాదు, ఒక్క పాయింట్ కూడా తెలుగు అనేది రాదు వాళ్ళకి. నేను ఇక్కడ ఉన్నానని ఎవరు చెప్పారు? వీటన్నిటికీ ఆన్సర్స్ నేను చెప్తాను. ఒక వెధవా అని చెప్పడానికి ఒక మహిళకి ఎంత కష్టం అవుతా ఉందంటే అంత కష్టం. ప్రెస్ని, మీడియాని అతను ఎంత మేనేజ్ చేస్తాడో మీ అందరికీ నేను చెప్పాల్సిన అవసరం అయితే లేదనుకుంటా. అతను చాలా దిట్ట ఇందులో. నాకు ఇవన్నీ ఏం తెలియదు, నాకు ఎలా మాట్లాడాలో తెలియదు. నాకు ఈ ప్రెస్సులు కానీ అతను చెప్పినట్టు పొలిటికల్ కానీ నాకు ఎటువంటిది లేదు. నేను ఫైట్ చేస్తానని నా డబ్బుల కోసం, నాకు జరిగిన అన్యాయం కోసం నేను వచ్చా. నేను కేసు పెట్టిన ఎస్పీ ఆఫీస్లో పెట్టిన సెకండ్స్లో ప్రెస్ క్లబ్ పోతానే పిక్ చేయించాడంటే అతను చేసిన ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందంటే అవన్నిటి గురించి చెప్తే, నన్ను అక్కడ తీసుకెళ్ళిన తర్వాత కోర్టులో ప్రొవైడ్ చేసిన తర్వాత అక్కడ ఎవరైతే జస్టిస్ ఉన్నారో ఆమె లేడీ అడిగింది, ఎలా తీసుకొచ్చారు అని అడిగితే బై ఫ్లైట్ అన్నారు. ఎన్ని గంటలకు వచ్చారు, ఏ ఫ్లైటు, ఎంత టైం పడింది అని అడిగితే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. దానికి ఎవరు బుక్ చేశారు అంటే ఆన్సర్ లేదు వాళ్ళ దగ్గర. 41 అనే నోటీసు ఇచ్చారా అంటే ఇవ్వలేదు అని చెప్పారు. వితౌట్ ఎనీ ఇవి ఎలా తీసుకొచ్చారంటే, లొకేషన్ ట్రేస్ అయింది, అప్స్కాండ్లో ఉన్నింది, సో అప్స్కాండ్లో ఉన్న ఆమె దొరికిందని చెప్పి తీసుకొచ్చేసాం. ఇప్పుడు మీకే తెలుసు ఎన్నో కేసులు, నాకు వీడికి తెలియదు, నాకు అక్కడికి వెళ్ళాకే తెలిసింది. నాకు టోటల్ అక్కడ ఉండే వాళ్ళే నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. కొన్ని కోట్ల స్కామ్స్, తీవ్రవాదులు ఎంత వాళ్ళైనా కూడా వచ్చి ఇమ్మీడియట్గా 2 గంటల్లో ఫ్లైట్ వేసుకొని వచ్చేసి ఒక హోటల్లో ఎవరైతే ఈ కిరణ్ రాయల్ ఉన్నాడో వాళ్ళని దింపి ఒక హోటల్లో ఒక ప్రైవేట్ ట్యాక్సీ బుక్ చేయించి, గవర్నమెంట్ ట్యాక్సీ కాదండి, నోట్ చేసుకోండి, గవర్నమెంట్ వెహికల్ కాదు, ప్రైవేట్ వెహికల్ తీసుకొని వచ్చి వాళ్ళని అక్కడ ఎక్కించి, మీరు అందరూ చూడాల్సిన విషయం ఏమంటే ఇందులో అన్అఫిషియల్గా ఒక అతను కార్లో ముందర కూర్చోన్నాడు, వైట్ షర్ట్ వేసుకొని, ఒక పిల్లోడు. మీరందరూ నోటీస్ చేశారో లేదో నాకు తెలియదు. అతన్ని తీసుకొని ముందర కూర్చున్నాడు. అసలు అతను ఎవరు?
పోలీసా, మీడియానా, లేకపోతే ట్యాక్సీ డ్రైవర్తో పాటు వచ్చిన అబ్బాయా? ఎవరతను? 20 ఏళ్ళ అబ్బాయి. వాడికి ఏ సంబంధం? లొకేషన్తో పాటు తీసుకొని వచ్చి ఆమె లక్ష్మి అని చెప్పి, నా దగ్గర వాళ్ళ ఫోటో కూడా లేదండి, క్లియర్. నేను అక్కడికి వెళ్ళాకే నా ఫోటో తీసుకున్నారు వాళ్ళు. లక్ష్మి ఇంత మీడియాలో 2 రోజులకు పబ్లిక్ అవుతా ఉంటే ఎవరికి తెలీదా అని చెప్పాడు. వాళ్ళకి ఏమీ తెలియదు, కేసు కూడా వాళ్ళకి ఏంటో తెలియదు. ఆమె ఒక లీవ్లో ఉంటే పిలిపించి ఫ్లైట్ టికెట్ వేయించి ఫైల్ చేతిలో పెట్టి 2 అవర్స్లో నీకు ఫ్లైట్ వెళ్ళు అని చెప్పారు. జరిగిన వాస్తవం ఇది. ఆమె దారిలో వస్తా ఆ మినిమం నాలెడ్జ్లో చదువుకునింది ఏమేమి ఉన్నాయని, ఏం కేసు అని. అందులో ఈ పాస్పోర్ట్ ఏదైతే ఉందో దాని గురించి కానీ ఇంకా ఉన్నాయో ఆమె ఏమీ చూసుకోలేదు అసలు. ఓకే, అన్నీ అయ్యాయి. నేను ఇక్కడ ఒకటే అడుగుతున్నానండి. ఇప్పుడు నేను ఒక జస్టిస్, ఒక న్యాయవాది ఏమిచ్చారు? నాతో పాటు నా బాబుని తీసుకోబోయేదానికి పర్మిషన్ ఇచ్చారు. ఎందుకంటే నాకు థ్రెట్ ఉందని, నా హెల్త్ ఇష్యూ అని. ఇది అందరికీ తెలుసో లేదో నాకు తెలియదు. ఆయన వాళ్ళకే చెప్పాడు. రాసిచ్చారో లేదో నాకు ఐడియా లేదు. ఇచ్చారా కదా? ఓకే, మొత్తం ఆయన క్లియర్గా చెప్పారు. వాళ్ళు తీసుకెళ్తామని చెప్పి నాతో పాటే మా బాబు వచ్చాడండి, తీసుకొచ్చారు చెన్నై దాకా. చెన్నై ఎయిర్పోర్ట్లో ఏదైతే ఉందో బాబుని బయట పెట్టి టికెట్ తీసుకొని వస్తాము ఉండు అని చెప్పి ఇమీడియట్గా నన్ను లోపలికి తీసుకెళ్ళిపోయారు వాళ్ళు. మా బాబుని అక్కడ నిర్దాక్షిణ్యంగా వదిలేసి తీసుకెళ్తామని చెప్పారు. అక్కడ జడ్జి గారు చెప్పారు తీసుకెళ్ళండి బాబుని వాళ్ళ మదర్తో అని ఆయన పర్మిషన్ ఇచ్చాక. అంటే వీళ్ళు నన్ను కిడ్నాప్ చేస్తున్నారా? ఇంకేమన్నా చేయాలనుకున్నారా? ఏం జరిగింది ఇక్కడ? ఆ వైట్ షర్ట్ పిల్లోడు ఎవరు? టికెట్ తీసుకొస్తానని చెప్పి మా బాబుని వదిలేసి వెళ్ళిన వాళ్ళు ఎందుకని వెళ్ళారు? ఇవన్నీ ఎవరికి తెలియవు. ఎందుకంటే కిరణ్ రాయల్ గారు పెద్ద తోపు తురుము. ఆయన భాషలో చెప్పాలంటే ఇంకా ఎన్నో. ఆయనలాగా నేను మాట్లాడలేను. నాకంటూ కొంచెం ఉన్నాయి ఎథిక్స్. అతనిలాగా నేను కాదు. అతని ఫ్యామిలీ గురించి కూడా నేను ఇంకా డిస్కస్ చేస్తాను. సో అయ్యింది. తర్వాత ఫ్లైట్ టికెట్ డబ్బులు లేకుండా మా బాబు రావడానికి ఆ మరుసటి రోజు సాయంకాలం కూడా రాలేకపోయాడు మా బాబు. కారణం ఏంటి? 6,000 రూపాయలు మా దగ్గర లేకుండా. ఆ పొజిషన్లో మరుసటి రోజు ఈవినింగ్ ఫ్లైట్కి మా బాబు రావడం జరిగింది. అదే రోజు మా బాబు నాతో వచ్చుంటే అదే రోజు ఈవినింగ్కి నేను ఇక్కడ ఉండుంటాను. ఎందుకంటే నన్ను వాళ్ళ కస్టడీ చెయ్యాలి. లక్ష్మి అన్నీ బయట చెప్తుంది. సో లక్ష్మి బ్లాక్ చెయ్యాలి. ఇప్పుడు చేస్తే నా నిజాలన్నీ స్టాప్ అవుతాయి. ఎందుకంటే ఇంకో మహిళలు రారు కంప్లైంట్ కోసం. అయ్యో వీడికి చేస్తాడు, మేము కూడా కంప్లైంట్ ఇస్తే అని భయంతో మిగతా మహిళలు రారు అని ఒక ధైర్యం, ధీమా. న్యాయం ఎక్కడన్నా గెలుస్తుంది. జడ్జి పిలిచి మొత్తం వాళ్ళు అపోజిషన్ లాయరే అండి. ఇక్కడ మా పక్కన లాయర్ కాదు, అపోజిషన్ లాయరే. ఇంకొకటి కూడా చెప్పాడు, మేడం మీకు అక్కడ జస్టిస్ జరగకపోతే ఇక్కడికి రండి, నేను చేస్తాను మీకు జస్టిస్ అని. ఆయన మొబైల్ నెంబర్తో సహా నాకు ఇచ్చి పంపించాడు. వాస్తవం ఇది. ఓకే, అయ్యిందంతా. కిరణ్ రాయల్ గారు పెట్టిన అలిగేషన్స్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు సపోర్ట్ ఉన్నారు, డబ్బులు తీసుకుంది. ఓకే, ఏ వైఎస్ఆర్సీపీ నాయకులు వచ్చారండి? వైఎస్ఆర్సీపీ నాయకులు ఉంటే వాళ్ళే డబ్బులు ఇచ్చుంటే నా బిడ్డలు మాకు ఉన్న ఏకైక ఒక ప్రాపర్టీ కూడా లేకుండా చేసుకొని నన్ను అక్కడి నుంచి ఈరోజు తీసుకొచ్చారు ఇక్కడికి. నా 2 బిడ్డల్ని పెట్టాడు. ఈరోజు బాధ దానికి అతను అంతకంతకు అనుభవిస్తాడు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. అతను అంటాడు వెంకటేశ్వర స్వామి గురించి. ఆ వెంకటేశ్వర స్వామి గురించి నేను చెప్తున్నా. ఆయన సాక్షిగానే అన్నీ జరుగుతాయి. ఆ దేవుడు ఎక్కడికి పోడు, జరుగుతుంది. అతను అనుకున్నాడు ఇంతకుముందు కేసులో వెళ్ళిన వాళ్ళు 60 రోజులు రాలేదు. సో ఈమె ఇంకా రాదు బయట, ఎందుకంటే ఈమెకుంటే హెల్త్ ఇష్యూలు చచ్చిపోవచ్చు అక్కడే అని డిసైడ్ అయిపోయి నన్ను డబ్బులు ఇచ్చి ఫ్లైట్ టికెట్స్కి, వాళ్ళు ఉండడానికి హోటల్ అరేంజ్ చేసి, వాళ్ళకి తినడానికి పెట్టి అన్నీ చేసి తీసుకెళ్ళాడు. దీనికి సంబంధించిన అక్కడ అతను ఎవరితో మాట్లాడాడు,
ఎవరికి అతను డబ్బులు పంపించాడు ఏమనేది కూడా నేను అన్నీ ప్రొవైడ్ చేస్తున్నాను. అక్కడ కాంటాక్ట్ నెంబరు, అక్కడ ఆ పోలీస్ నెంబరు అన్నీ కూడా నేను ఇస్తున్నాను. మీ అందరికి గూగుల్ లింక్ షేర్ చేస్తాము వాట్సాప్లలో. అన్ని చూసుకోండి ఒకసారి, ఎవిడెన్స్లన్నీ క్లియర్గా ఉన్నాయి అన్ని. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.